హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నోరూరు నుంచి కోవా బొబ్బట్లండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసేయచ్చు. పెద్ద సైజులో కాకుండా చిన్నగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవడానికి ఈరోజు నేను చూపిస్తున్నానండి. కోవా ఉంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా ఫెస్టివల్స్ కానీ చాలా సులభంగా చేసే పద్ధతి ఈరోజు చూసేద్దామండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కోవా బొబ్బట్లు చేసుకోవడానికి ఫస్ట్ మనము పిండి కలుపుకుందామండి. ఇదేమో మైదా పిండి, నేను 1/2 కప్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం బిట్ సాల్ట్ వేసానండి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ కొంచెం కలుపుకొని, తర్వాత కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మనం మెత్తగా ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టుకుని ఉంటే ఇది బాగా అవుతుందండి, తయారవుతుంది. ఈజీగా చేసేయచ్చు. సో చూపించడానికి కొంచెమే నేను పిండి తీసుకున్నాను. సో ఇందులోకి కొంచెం వాటర్ వేద్దామండి. కొంచెంగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనము ఇంట్లో మనం కోవా స్వీట్స్ చేసుకుంటూ ఉంటాము, లేదంటే ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్న కోవాతో అయినా మనం కోవా బొబ్బట్లు తయారు చేసుకోవచ్చండి. సో ప్రస్తుతం అయితే ఇది నేను కలిపేస్తాను. అయితే కలిపేసుకున్నానండి. సాఫ్ట్గా చూసారు కదా, సాఫ్ట్గా ఉంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చూసారు కదా, ఇది కోవా. ఇప్పుడు ఇదే పీసెస్ మీరు స్టవ్ మీద పెట్టుకొని కొంచెము వేడయ్యాక అది మెత్తగా అయిపోతుందండి. సో అది పక్కన పెట్టుకుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కాసేపు ఉన్నాక అయిపోతుంది ఇలాగా. అప్పుడు మనం దీంతో చక్కగా బొబ్బట్ల కింద చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా కవర్ ఉన్నా సరే, లేదా ఈ బటర్ పేపర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్ని నేను ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాను రెండుగా. సో ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగంతా చేసుకున్నాక దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే ఇది కూడా ఇలా ఫుల్గా ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ పిండి కొంచెము తీసుకుందాము. చూసారు కదా. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇలా చేత్తో వేసుకుని ఇప్పుడు మనకి కావాల్సిన సైజు ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదండి, దీనికి ఈ మేర కొంచెం ఇలా తీసుకున్నాను. ఇది ఇలా వండ చేసుకుని దీని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇది మొత్తం కవర్ చేసేయాలి. మొత్తం అంతా కవర్ అయిపోతుంది. చూసారు కదా. సో ఈ విధంగా కవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఇలాగా దీని మీద మనం స్ప్రెడ్ చేసి ఇంకా స్టవ్ మీద కాల్చుకోవడమేనండి. సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ మనం ఇలా అనుకుని మనకి నచ్చితే పెద్దదిగా చేసుకోవచ్చు, లేదా చిన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఈ కవర్కి నూనె రాసాను కదా, ఇది మనం ఇలా పెట్టేసి దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకుందాం. చిన్నగా చేశాను కదండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చేసుకుందాము చిన్నగా. సో ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసుకోవడం. దీనికి కొంచెం నెయ్యి వేస్తానండి స్టవ్ మీద.
ఇంకో పక్కన నెయ్యి, కొంచెం నెయ్యి చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. సో సింపుల్గా అయిపోతుంది. ఇది ఎక్కువసేపు ఇంకా నానినా కూడా మీకు ఇంకా చాలా బాగా వస్తుందండి. చూసారు కదా. సో ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకుందాం. ఇదే విధంగా మళ్ళీ ఇంకొకటి చేస్తున్నానండి. సో దీంట్లోకి స్టఫ్ చేస్తాను. సో ఇప్పుడు దీని మీద పెట్టేసేసి కొంచెము ఇలా అన్నాక మళ్ళీ ఇదే పేపర్ తోటి ఫస్ట్ కొంచెం ఇలా అన్నాక ఇలా ఆనేయచ్చండి. సో చివర్లంతా కూడా ఇలాగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా వేసేయచ్చు. స్టవ్ మీద రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సైజ్ పెద్దది కావాలంటే కూడా కొంచెము మనం ఇలా అని చేసుకోవచ్చండి. చుట్టూరా కూడా అంతేనండి. సో రెడీ అయిపోయింది. చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం వేసేద్దామండి ప్యాన్ మీద. మనము చక్కగా ఇంట్లో రాకపోతే ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. సో దీనికి నెయ్యి, చాలామంది బయట బిజినెస్ చేస్తూ ఉంటారు వీటితోటి. బయట అయితే చాలా కాస్ట్లీగా అమ్ముతారు. సో ఇది కొంచెం కాలాలండి, అంతే సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలామంది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేస్తారండి. కొన్ని చోట్ల అయితే చిన్నవి చేస్తారు, ఇంకా లావుగాను. ఇంకొన్ని సైడ్ కర్ణాటక సైడ్ అయితే పెద్దవి చేస్తారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. చూస్తారు కదా. ఇదిగో కొంతమంది గోధుమ పిండి, చిరోటి రవ్వ అని అలా చాలా చక్కగా అలా చేస్తారు. సో రెడీ అయిపోయింది. అంతేనండి, నోరూరుంచే కోవా బొబ్బట్లు రెడీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.